సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ప్రశ్నలపై ప్రశ్నలు సంధిస్తుండటంతో అల్లు అర్జున్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు సమాచారం. దాదాపు 2 గంటలుగా అల్లు విచారణ కొనసాగుతోంది. అధికారుల ఆజ్ఞలను ధిక్కరించేలా అల్లు అర్జున్ ఘటన సందర్భంగా వ్యవహరించడం, బౌన్సర్లు అత్యుత్సాహం ప్రదర్శించడంపై పోలీసులు ప్రశ్నలు సంధిస్తున్నారు. దాదాపు 50 ప్రశ్నలకు సమాధానాలు రాబడుతున్నట్లు తెలుస్తోంది. చిక్కడపల్లి ఏసీపీ రమేష్, సీఐ రాజు ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. ఆ రోజు డ్యూటీలో ఉన్న పోలీసుల సమక్షంలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు రేవతిని పక్కకు పడేసి తొక్కిన అల్లు అర్జున్ బౌన్సర్ ను నిన్న పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ప్రశ్నలపై ప్రశ్నలు సంధిస్తుండటంతో అల్లు అర్జున్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు సమాచారం. దాదాపు 2 గంటలుగా అల్లు విచారణ కొనసాగుతోంది. అధికారుల ఆజ్ఞలను ధిక్కరించేలా అల్లు అర్జున్ ఘటన సందర్భంగా వ్యవహరించడం, బౌన్సర్లు అత్యుత్సాహం ప్రదర్శించడంపై పోలీసులు ప్రశ్నలు సంధిస్తున్నారు. దాదాపు 50 ప్రశ్నలకు సమాధానాలు రాబడుతున్నట్లు తెలుస్తోంది. చిక్కడపల్లి ఏసీపీ రమేష్, సీఐ రాజు ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. ఆ రోజు డ్యూటీలో ఉన్న పోలీసుల సమక్షంలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు రేవతిని పక్కకు పడేసి తొక్కిన అల్లు అర్జున్ బౌన్సర్ ను నిన్న పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. తొక్కిసలాట కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ప్రశ్నలపై ప్రశ్నలు సంధిస్తుండటంతో అల్లు అర్జున్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు సమాచారం. దాదాపు 2 గంటలుగా అల్లు విచారణ కొనసాగుతోంది. అధికారుల ఆజ్ఞలను ధిక్కరించేలా అల్లు అర్జున్ ఘటన సందర్భంగా వ్యవహరించడం, బౌన్సర్లు అత్యుత్సాహం ప్రదర్శించడంపై పోలీసులు ప్రశ్నలు సంధిస్తున్నారు. దాదాపు 50 ప్రశ్నలకు సమాధానాలు రాబడుతున్నట్లు తెలుస్తోంది. చిక్కడపల్లి ఏసీపీ రమేష్, సీఐ రాజు ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. ఆ రోజు డ్యూటీలో ఉన్న పోలీసుల సమక్షంలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు రేవతిని పక్కకు పడేసి తొక్కిన అల్లు అర్జున్ బౌన్సర్ ను నిన్న పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ లైవ్ లో అందిస్తారు. రవితేజ, అయితే అల్లు అర్జున్ బౌన్సర్ ని కూడా అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. నిన్న అతని దగ్గర ఏమైనా ఆధారాలు సేకరించారా? అతని ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతోంది? చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్టు చేయడము, నిన్న అతని పర్సనల్ బౌన్సర్ అయినటువంటి యాంటోనీని కూడా అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. అతన్ని ప్రస్తుతం మళ్ళీ కస్టడీలోకి తీసుకున్నటువంటి పోలీసులు అల్లు అర్జున్ ని తీసుకొచ్చిన తర్వాత బౌన్సర్ యాంటోనీని కూడా చిక్కడపల్లి పోలీసులు తీసుకొచ్చి అతను హంగామా క్రియేట్ చేయడము, అతను 40-50 మంది బౌన్సర్లను అంతా కూడా ఏర్పాటు చేయడము, అతను నెట్టివేయడం కారణంగానే రేవతి చనిపోయిందనే దానిపై కూడా పోలీసులకు కొన్ని క్లూస్ వచ్చాయి, ఆ వీడియోస్ వచ్చాయి. ఆ క్లూస్ని బేస్ చేసుకొని చిక్కడపల్లి పోలీసులు నిన్న అల్లు అర్జున్ ఇంట్లో ఉన్నటువంటి బౌన్సర్ యాంటోనీని అరెస్ట్ చేసి నేరుగా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ముందుగా అల్లు అర్జున్ ఇక్కడికి చేరుకొని అల్లు అర్జున్తో సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి తరుణంలో యాంటోనీని కూడా తీసుకొచ్చి యాంటోనీని కూడా పక్కకు నిలబడి అదే యాంటోనీ ద్వారా
పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయబోతా ఉన్నారు. యాంటోనీ ఎక్కడ సినిమాలు ఈవెంట్స్ కండక్ట్ చేసినా, ఎక్కడ సినీ ప్రముఖులు ఒక ఈవెంట్ కండక్ట్ చేసినా అక్కడ ఎగ్జిట్ నుంచి ఎంట్రీ అంత వరకు కూడా మొత్తం యాంటోనీయే చూసుకుంటాడు. ఆ యాంటోనీని పోలీసులు అరెస్ట్ చేశారు. సంధ్యా థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాట కారణం బౌన్సర్లను, ప్రైవేట్ మేనేజర్లపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న యాంటోనీని అల్లు అర్జున్ ఇంటి నుంచి అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. మరి కాసేపట్లో ఇక్కడికి తీసుకొచ్చి అతని ద్వారా ఈ పోలీసు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయబోతా ఉన్నారు. యాంటోనీ సంధ్యా థియేటర్కి వచ్చినప్పుడు అల్లు అర్జున్ వచ్చిన తర్వాత ఈ మిగతా 50 మంది బౌన్సర్లందరూ కూడా ఈ గేటు బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చినటువంటి దాంట్లో యాంటోనీ ప్రముఖంగా ఉన్నాడు. యాంటోనీ వీడియోలు కూడా పోలీసులు రిలీజ్ చేశారు. యాంటోనీ అల్లు అర్జున్ని తీసుకొని ఇదే మెట్ల మార్గం ద్వారా లోపలికి తీసుకెళ్లి అప్పర్ బాల్కనీలో అల్లు అర్జున్ని కూర్చోబెట్టి అల్లు అర్జున్కి కావాల్సినటువంటి సీట్లన్నీ కూడా కేటాయించినటువంటి వ్యక్తి బౌన్సర్ యాంటోనీ. ఈ కేసులో యాంటోనీ కూడా కీలక సూత్రధారిగా ఉన్నాడనేది కూడా పోలీసులు గుర్తించి యాంటోనీని కూడా పోలీసు అదుపులోకి తీసుకున్నారు. ఇదే మార్గం ద్వారా అల్లు అర్జున్ని బౌన్సర్ యాంటోనీ లోపలికి తీసుకెళ్లి ఆ పైన ఉన్నటువంటి అప్పర్ బాల్కనీలో అతన్ని కూర్చోబెట్టి అతన్ని ఈ మిగతా బౌన్సర్లంతా కూడా అప్రమత్తం చేసి మిగతా వ్యక్తులందరూ కూడా అల్లు అర్జున్ సార్ని చూడడానికి వస్తూ ఉన్నారు అంటూ కూడా యాంటోనీ ఆ మెసేజ్ ఇవ్వడంతో లోయర్ బాల్కనీలో ఉన్నటువంటి రేవతి ఈ బౌన్సర్ల తొక్కిసలాటలోనే చనిపోయింది. దానికి గల కారణం యాంటోనీ కూడా ఒక కారకుడు, యాంటోనీ కూడా ఒక బాధ్యుడు. యాంటోనీ ఆ పబ్లిక్ వచ్చేటువంటి టైంలో ఒక్కసారిగా అందరినీ చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేయడము, ఆ చెదరగొట్టేటువంటి క్రమంలోనే తొక్కిసలాట జరిగి హడావిడితోటే యాంటోనీ చేసినటువంటి హడావిడితోటే యువతి మహిళా రేవతి చనిపోయిందనే దాన్ని కూడా పోలీసులు కొన్ని ఇప్పటికే ఆధారాలు సేకరించారు. యాంటోనీని అదుపులోకి తీసుకున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత అతన్ని ప్రత్యేకంగా పోలీసులు తమ అదుపులో పెట్టుకొని అతని నేతృత్వంలో కూడా ఈ తొక్కిసలాట జరిగినటువంటి సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేయబోతా ఉన్నారు. ఎంతమంది బౌన్సర్లని సమకూర్చాడు, ఎంతమంది బౌన్సర్లు ఆ రోజు సీన్లో ఉన్నారు, ఎంతమంది బౌన్సర్లు అల్లు అర్జున్ని లోపలికి తీసుకెళ్లారు, తొక్కిసలాట టైంలో పబ్లిక్ని చెదరగొట్టారు, వాళ్ళందరినీ నెట్టేశారు, పోలీసులను సైతం నెట్టేశారు అనేది కూడా పోలీసులు ఈ ఆరోపణలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. యాంటోనీ కీలకమైనటువంటి వ్యక్తి. యాంటోనీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని మరి కాసేపట్లో సీన్ రీకన్స్ట్రక్షన్ ప్రాంతానికి తీసుకొని ఉన్నారు. ఇప్పటికే సంధ్యా 70mm దగ్గర భారీగా పబ్లిక్ అంతా కూడా గ్యాదర్ అయ్యారు. సినిమా థియేటర్కి కొంతమంది సినిమా కోసం వెళ్ళగా కొంతమంది అల్లు అర్జున్ ఇక్కడికి వస్తూ ఉన్నాడు అనే విషయం తెలుసుకొని అందరు ఇక్కడికి చేరుకున్నాడు. ఇంతకుముందే అల్లు అర్జున్కి చెందినటువంటి లీగల్ టీం ప్రస్తుతం ఇక్కడికి చేరుకొని ఉంది. అల్లు అర్జున్ లీగల్ టీం కూడా సంధ్యా థియేటర్కి చేరుకొని అల్లు అర్జున్ ఇక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ నిమిత్తం తీసుకొచ్చినప్పుడు తనని ఏ రకంగా వ్యవహరిస్తూ ఉన్నారనే దానిపై కూడా వారందరూ కూడా దగ్గరుండి పర్యవేక్షించడం కోసం అల్లు అర్జున్ లీగల్ టీం కూడా సంధ్యా థియేటర్కి చేరుకొని ఉన్నారు. యాంటోనీని కూడా తీసుకొచ్చినటువంటి పోలీసులు యాంటోనీని కూడా ఏ రకంగా ఈ తొక్కిసలాట జరిగిందనే దానిపై కూడా అతనితో రిహార్సల్స్ చేయించి ఆ బౌన్సర్లు ఏ రకంగా వ్యవహరించారని పూర్తి వీడియోలన్నీ కూడా యాంటోనీ ద్వారా ఆ సినిమా రిహార్సల్ షూటింగ్ అంతా చేయించి దాని ద్వారా అది రికార్డ్ చేసుకొని అనంతరం యాంటోనీ కూడా మళ్ళీ తిరిగి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి చేరుకొని ఉన్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ని సుమారు 2 గంటల పాటు ప్రశ్నిస్తున్నటువంటి పోలీసులు 200కు పైగా ప్రశ్నలను అల్లు అర్జున్ పైన కురిపించినట్టుగా తెలుస్తోంది. 200 క్వశ్చన్స్కి అల్లు అర్జున్ సమాధానం కూడా ఇచ్చాడు. సినిమా బెనిఫిట్ షో వస్తున్నటువంటి విషయం మీరు ముందుగా పోలీసులకు తెలియజేశారా లేదా, సినిమా థియేటర్ యాజమాన్యం ఎలా రెస్పాండ్ అయింది, థియేటర్కి వచ్చిన తర్వాత మిమ్మల్ని లోపలికి ఎవరు తీసుకెళ్లారు, ఎవరు మీకు అనుమతి ఉందని చెప్పారు, మీరు పోలీసులు వచ్చి చెప్పిన తర్వాత కూడా అక్కడి నుంచి లేవకపోవడానికి గల కారణాలేంటి, మళ్ళీ డీసీపీ స్థాయి అధికారి వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు మీరు బయటికి రావడము, మళ్ళీ బయటికి వచ్చి అభివాదం చేయడము, చేతులు ఊపడము, ఈ సీన్ టు సీన్ అంతా కూడా అల్లు అర్జున్ని క్వశ్చన్ చేశారు. సుమారు 200 క్వశ్చన్స్ అల్లు అర్జున్ కోసం ప్రిపేర్ చేశారు. 200 క్వశ్చన్స్ని 2 గంటల్లో పోలీసులు నిమిషానికి ఒక క్వశ్చన్ని అల్లు అర్జున్ పైన కురిపించి అతని నుంచి సమాధానం వచ్చినటువంటి వెంటనే పోలీసులు వీడియోగ్రఫీ ద్వారా అతను మాట్లాడేటువంటి ప్రతిదీ కూడా రికార్డ్ చేసుకొని కొంతమంది రిటర్న్గా అల్లు అర్జున్ చెప్తున్నటువంటి విషయాలన్నీ కూడా రిటర్న్గా పేపర్ మీద రాస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒక పక్క వీడియోగ్రఫీ సాగుతోంది, మరో పక్క పోలీసులు చేతి రాత ద్వారా ఆ స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ 2 గంటల్లో 200కు పైగా క్వశ్చన్స్ అల్లు అర్జున్ పైన కురిపించడంతో ఆ అల్లు అర్జున్ 200 క్వశ్చన్కి కొన్ని సమాధానాలు ఇచ్చాడు, కొన్ని తెలియదని చెప్పాడు, కొన్ని తనకు ఐడియా లేదని చెప్పాడు, కొన్ని మాత్రం తనకు తెలిసినటువంటి వాటివి
తనకు పోలీసులు లైన్ క్లియర్ చేయడం వల్లే నేను లోపలికి వచ్చి కూర్చున్నాను, అమ్మాయి చనిపోయినటువంటి విషయం తనకు తెలియదు, బాలుడు ఈ రకంగా జరిగిందన్న ఒక విషయం తెలియదు అంటూ కూడా ఈ విషయాన్ని మళ్ళీ తను పోలీసుల ముందు చెప్తున్నాడు అనేది మాత్రం లోపల జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా లీక్ అవుతా ఉన్నాయి. అల్లు అర్జున్ ఒక్కడిని మాత్రమే లోపలికి అనుమతించారు, అతన్ని మాత్రమే క్వశ్చన్ చేస్తా ఉన్నారు. చిక్కడపల్లి ఏసీపీ రమేష్, డీసీపీ సెంట్రల్ జోన్ ఆకాంక్ష్ ఇద్దరు మాత్రమే విచారణ జరుపుతా ఉన్నారు. ఆ ఇద్దరిని మాత్రమే అల్లు అర్జున్ సమాధానాలు ఇస్తా ఉన్నాడు. కొద్దిసేపు సహకరిస్తా ఉన్నాడు, కొద్దిసేపు సమాధానం తెలీదు అంటున్నాడు, గుర్తు లేదంటున్నాడు, ఆ యువతి మహిళ చనిపోయినటువంటి విషయం నాకు తెలియదు అంటున్నాడు. రకరకాలుగా కొంత అల్లు అర్జున్ కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అడిగినటువంటి క్వశ్చన్స్ కాకుండా తనకు సమాచారం లేదు, తెలీదు అనే ఒక దాటివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా మాత్రం సమాచారం అందుతుంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.